మనము 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయినాం. ఇక ఇంటర్ చదువు కోసం కాలేజ్ కోవాలి కదా. బడి కంటే పెద్ద చదువే అయినా మనకు పానమంత ఎట్లనో అనిపిస్తుంది. ఏండ్ల సంధి చదువుకున్న బడిని అంత ఈజీగా ఇడిచిపెట్టబుద్ధి కాదు, కానీ తప్పది, ఇడిచిపెట్టాల్సిందే. ఇప్పుడు మన వెంకయ్య నాయుడు సార్ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. బీజేపీలా పెద్ద లీడర్, ఎన్నో పదవులలో పనిచేసిండు, ఎంతో మంది లీడర్లను తయారు చేసిండు, పార్టీని అమ్మ అనుకున్నాడు. కానీ ఇప్పుడు వదిలిపెట్టాల్సి వచ్చింది అంతకంటే పెద్ద పదవి కోసం. మన వెంకయ్య నాయుడు సారు చిన్న రాష్ట్రపతి కాబోతున్నాడు. ఎన్డీఏ పార్టీ తరపున నామినేషన్ వేసిండు. ఇయాల అంతకు మొదలే సెంటర్ మంత్రి కొలువుకు రాజీనామా ఇచ్చేసిండు. పార్టీలో చాలా మందే ఉన్న చిన్న రాష్ట్రపతి పదవికి మన వెంకయ్య సారే కరెక్ట్ అనిపించిందట మోడీ సార్కి. అమ్మ సొంటి పార్టీని ఇడిచిపెట్టుడు ఇష్టం లేదన్నా మోడీ సార్ ఊకోలేదట. అందరి మాట కాదనలేక పోటీలో నిలబడ్డాడు. ప్రతిపక్షాల తరపున గాంధీ తాత మన్వడు గోపాలకృష్ణ గాంధీ సార్ని నిలబెట్టిర్రు. వచ్చే నెల 5వ తారీఖు నాడు ఎంపీలు ఓట్లేసి ఎన్నుకుంటారు. కారు గుర్తోళ్ళు టీడీపోళ్ళు సార్ని సపోర్ట్ చేస్తుర్రు. పార్టీల బలం చూస్తుంటే వెంకయ్య సార్ గెలుచుడు ఈజీగానే అనిపిస్తుంది. గెలిచినాక రాజ్యసభను నడిపిస్తాడిగా. కానీ నిన్నటిదాకా 2 తెలుగు రాష్ట్రాలల్లో బీజేపీకి పెద్ద పువ్వు లెక్కుండే. సెంటర్లా మన సారున్నాడన్న ధీమా ఉండే. చంద్రల్ సార్ అయితే ఎంకన్ననే ఎక్కువ నమ్ముకుండు, ఢిల్లీలుండి ఎక్కువ సాయం చేస్తాడని. ఏ ముచ్చట ఎట్లున్నా మన తెలుగోడు దేశానికి చిన్న రాష్ట్రపతి అవుడంటే చిన్న ముచ్చటేం కాదు.